Hello Telugu aspirants, today we are going to learn some more new words. Lucid అంటే స్పష్టంగా అని అర్థం. ల్యాగ్ అంటే ఆలస్యం. అట్రోసిటీ అంటే దారుణం, క్రూరత్వం అని అర్థం. పెన్సివ్ అంటే ఆలోచించడం అని అర్థం. ఫెనాటిక్ అంటే అతిగా చేయడం లేదా మతోన్మాదం అని అర్థం. స్లాండర్ అంటే అపవాదు, నింద అని అర్థం. ష్రూడ్ అంటే తెలివి అని అర్థం. స్కాంటీ అంటే కరువు, తక్కువ అని అర్థం. డెలిబ్రేట్ అంటే ఉద్దేశపూర్వకంగా అని అర్థం. ఇంపార్ట్ అంటే ప్రసాదించడం అని అర్థం. ప్రోక్రాస్టినేషన్ అంటే వాయిదా వేయడం. ట్రేట్స్ లక్షణాలు. లిబర్టీ స్వేచ్ఛ. సొసైటీ మానవ సమాజం. ఇన్సేన్ పిచ్చి, వెర్రి. డెఫిషియన్సీ లోపం. డిఫర్ వాయిదా వేయడం. డికే కుళ్ళిపోవడం. కాన్స్పిరసీ కుట్ర. అమికబుల్ ఫ్రెండ్లీ. ఎంబాడీ అంటే కలిగి ఉంది అని అర్థం. అంటే షీ ఎంబాడీస్ కైండ్నెస్ అంటే దయను కలిగి ఉన్నది అన్నది ఎంబాడీ. కంపాషన్ అంటే జాలి, దయ, కరుణ కలయికనే కంపాషన్ అంటారు. ప్రివిలేజ్డ్ అంటే ఇతరుల కన్నా భిన్నమైన వారు, స్పెషల్ అని అర్థం. స్టాచర్ అంటే హైట్ అని వస్తుంది. సమాజంలో ఉన్నత స్థాయి అని అర్థం. బ్యారియర్స్ అంటే స్టాప్ అని అర్థం. నేషనాలిటీ అంటే ఒక వ్యక్తి భారతదేశానికి చట్టపరంగా చెందినవాడు, ఆ దేశ పౌరుడని అర్థం. అబాండన్ అంటే విడిచిపెట్టడం. గ్రాటిఫికేషన్ అంటే తృప్తి. హజార్డ్ ప్రమాదం. మింగిల్ కలిసిపోవడం. గ్రెగేరియస్ కలివిడిగా ఉండడం అంటే ఫ్రెండ్లీగా ఉండడం. హాస్టల్ అంటే శత్రుత్వం. గ్లూమీ అంటే దిగులుగా. రెసిషన్ రద్దు. ఫెర్టిలిటీ పనికిరానిది. ఫ్రెజైల్ అంటే వీక్ అంటే బలహీనంగా ఉండడం. డిటర్మిన్ అంటే నిర్ధారించడం, నిర్ణయించడం. రెస్టిట్యూషన్ పునరుద్ధరణ. బొంబాస్టిక్ అంటే చాలా కష్టమైనది. లూమినస్ వెలుతురు అని అర్థం. థ్యాంక్ యూ.